ఏదో జ్వరము, జలుబు, షుగరు అలా వచ్చినట్టు ఈజీగా ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్‌తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీస్‌లో చూస్తున్నాం. ఇందుకు కారణం ఏంటసలు క్యాన్సర్ కేసులు ఇండియాలో పెరగటానికి? డెఫినెట్‌గా క్యాన్సర్ ట్రెండ్స్ అంటామండి. ఎవ్రీ 10 ఇయర్స్‌కి, ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఎలా అవుతుంది, ఏంటి అనేది క్యాన్సర్ ట్రెండ్స్ చేస్తాము. అవును. ఆల్మోస్ట్ మనకేంటంటే 2010తోని పోల్చుకుంటే ఆల్మోస్ట్ 150 టైమ్స్ 150% ఇంక్రీజ్ అయింది. అంటే 1 ½ టైమ్ ఇంక్రీజ్ అయింది క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా 2025, 2026 చూసుకుంటే. దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. మనకేంటంటే ఒకటి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఏజ్డ్ పాపులేషన్. మనకి ఏజ్డ్ పాపులేషన్ ఏజ్డ్ ఎక్కువుండడం. పాపులేషన్. హ్మ్. యూజువల్లీ క్యాన్సర్ అనేది చిన్న వయసులో గానీ, యంగ్ పీపుల్‌లో గానీ వచ్చే అవకాశం చాలా తక్కువుంటుంది. మనకి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరిగింది. కాబట్టి ఏజ్డ్ పీపుల్ ఎక్కువుంటున్నారు కాబట్టి ఒకటి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. రెండోదేంటంటే మనకి హెల్త్ చెక్ అనేది ఇంతకుముందు చాలా వరకు విలేజ్‌లో ఎందుకు చనిపోతున్నారో కూడా తెలుసుకునేవాళ్ళు కాదు. ఓహ్! ఓకే. ఆ! ఇప్పుడేంటంటే ఎవ్రీబడీ అవేర్. అంటే హెల్త్ గురించి అవేర్‌నెస్ పెరిగింది. సో, వాళ్ళు అట్‌లీస్ట్ ఒక సింప్టమ్ ఉంటే ఎవాల్యుయేట్ చేసుకోవటము ఇవి అనేది పెరిగింది. సో, దీనివల్ల మనకి కొద్ది టెస్ట్‌లు ఎక్కువ పెరిగాయి. టెస్ట్‌లు చేయడం వల్ల మనకి కొద్దిగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. మూడోదేంటంటే మనకి స్క్రీనింగ్. హ్మ్. చాలామందికి ఇంతకుముందు క్యాన్సర్ రాకముందే స్క్రీనింగ్ చేసుకోవడం ఇవన్నీ ఏం చేసుకునేవాళ్ళు కాదు. ఓకే. ఆ! ఇప్పుడు మనకి హెల్త్ అవేర్‌నెస్ పెరగడం వల్ల మనకి క్యాన్సర్ రాకముందు వచ్చిందా? లేదా? అనేది స్క్రీనింగ్ పెరగడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ డెఫినిట్‌గా పెరిగాయి.